ఎన్నికలకు ఇంకా 2.5 సమయం ఉన్నప్పటికీ టీడీపీలో 2029 అసెంబ్లీ ఎన్నికల టికెట్లపై ఇప్పటి నుంచే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కొందరు సీనియర్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో మరోసారి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా వయసు కారణంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో తమకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న కొందరు నేతలు తమకు వయసు అడ్డంకి కాదని, ఇప్పటికీ నియోజకవర్గంలో తమకు బలమైన ప్రజాదరణ, రాజకీయ పట్టు ఉందని అధిష్టానానికి సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఎన్నికలకు 2.5 ముందే కొందరు సీనియర్ నేతలు తమ కర్చీఫ్లను టికెట్ కోసం వేసుకుంటున్నారన్నమాట. ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. సాధారణంగా ఇంత వయసొచ్చిన తర్వాత రాజకీయాల్లో రిటైర్మెంట్పై చర్చ మొదలవుతుంది. కానీ బుచ్చయ్య చౌదరి మాత్రం ఇప్పటికీ నియోజకవర్గంలో చురుగ్గా ఉంటూ 2029లో మరోసారి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ రాజమహేంద్రవరం రూరల్ నుంచి ఆయన విజయం సాధించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2029లోనూ టీడీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే ధీమాతో మరోసారి టికెట్పై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో తన నియోజకవర్గ పరిస్థితులు, ప్రజల్లో తనకున్న ఆదరణ, తన రాజకీయ బలం గురించి చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో 86 ఏళ్ల వయసులోనూ 2029 రేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదనే సంకేతాన్ని ఆయన ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇక మరో సీనియర్ నేత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. అయితే వయసు పెరిగినా రాజకీయంగా మాత్రం ఆయన ఉత్సాహం తగ్గలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఆయన ఇటీవల విజయవాడలో అసెంబ్లీ సమావేశాల సమయంలో కృష్ణానదిలో ఈత కొట్టిన వీడియోలను పార్టీ నేతలతో పంచుకున్నట్లు సమాచారం. తన ఫిట్నెస్ను చూపించడం ద్వారా వయసు కారణంగా తనను పక్కన పెట్టాల్సిన అవసరం లేదనే సంకేతాన్నిస్తున్నారని చర్చ జరుగుతోంది. తనకింకా రాజకీయంగా చురుగ్గా పనిచేసే సామర్థ్యం ఉందని, నియోజకవర్గంలో ప్రజలతో తన అనుబంధం కొనసాగుతోందని పార్టీ నాయకత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 2029 టికెట్ రేసులో తాను కూడా ఉన్నాననే విషయాన్ని ఇప్పట్నుంచే స్పష్టం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఎన్ఎండి ఫరూక్ విషయంలోనూ వచ్చే ఎన్నికలపై ఆసక్తి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన వయసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తక్కువేనని చెబుతూ తానిప్పటికీ నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నానని పార్టీ నాయకత్వానికి వివరిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు మైనారిటీ వర్గాల్లో టీడీపీకి మద్దతు పెంచడంలో తన పాత్రను కూడా ఫరూక్ ప్రస్తావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే తనకున్న రాజకీయ అనుభవంతో పాటు నియోజకవర్గంలో తనకున్న పట్టు, ప్రజలతో సంబంధాలు, పార్టీకి చేస్తున్న సేవలను టికెట్ కోసం ప్రధాన అంశాలుగా చూపిస్తున్నారనే చర్చ సాగుతోంది. మొత్తంగా ఆయన కూడా 2029 ఎన్నికల్లో మరోసారి బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2029 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ 2.5 ఏళ్లలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. నియోజకవర్గాల్లో కొత్త నాయకులు బలపడవచ్చు. యువతకు పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. పనితీరు ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సమీక్ష జరగవచ్చు. అందుకే ప్రస్తుతం సీనియర్ నేతలు తమ బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందనేది అప్పటి రాజకీయ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. టీడీపీలో 2029 టికెట్ల ఎంపిక సమయంలో వయసుతో పాటు పనితీరు, ప్రజాదరణ, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, ప్రజలతో నాయకుడి అనుబంధం వంటి అనేక అంశాలు కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో సీనియర్ నేతలు తమకు అనుభవం, ప్రజల్లో పట్టు ఉన్నాయని చెబుతుండగా మరోవైపు యువ నాయకులు కూడా తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరే పరిస్థితి రావచ్చు. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికలకు ముందే టీడీపీలో సీనియర్లు వర్సెస్ యువత అనే ఆసక్తికరమైన పోటీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నంద్యాల వరదరాజులు రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ వంటి సీనియర్ నేతల పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. వీరి వాదన మాత్రం స్పష్టంగానే ఉంది. వయసు పెరిగినా రాజకీయ ఉత్సాహం తగ్గలేదని, నియోజకవర్గంలో తమకున్న ప్రజాదరణ, రాజకీయ అనుభవం, ప్రజలతో సంబంధాలే తమ బలమని వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2029లో టీడీపీ అధిష్టానం సీనియర్లకు మరోసారి అవకాశం ఇస్తుందా, లేక కొత్త తరానికి ప్రాధాన్యత ఇస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే టికెట్ కోసం కర్చీఫ్లు వేస్తున్న సీనియర్లతో రాబోయే రోజుల్లో టీడీపీలో టికెట్ రేసు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.